సో ప్రతిసారి జరిగిపోయిన తర్వాత చర్యలు, గతంలో చర్యలు జరిగిపోయినా కాకుండా భవిష్యత్తులో జరగకుండా ఈ ఫెన్సింగ్ వ్యవస్థ కానీ ఒక పటిష్ట అంటే ఈ జాగ జోలికి పోవద్దు ఇక్కడ ఒక వ్యవస్థ లాగా ప్రహరీ లాగా అలాంటిది ఏమైనా అవకాశం ఉందా? తప్పకుండా చేయాలి. ఇప్పుడు మనం తీసిన తర్వాత దాన్ని కాపాడుకొని సెక్యూర్ చేయడానికి నెక్స్ట్ చెరువుల్లో ఫస్ట్ ప్రొటెక్ట్ చేయటం ముందు మనకైతే ఫర్దర్గా కాకుండా ఉండాలనేది. సెకండ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని మెల్లిగా తీసేయటం, అంటే దాన్ని రిట్రీవ్ చేయాలి. ఆ ఏరియానంతా కూడా మళ్ళీ మనం మన కంట్రోల్లోకి తీసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? ఫెన్సింగ్ వేయాలి. ఫెన్సింగ్ వేసుకొని కాపాడుకోవాలి. చెరువు ఉందనుకుంటాం. నెక్స్ట్ మూడోది రివైవల్. ఆ చెరువులో మళ్ళీ ఎకో సిస్టమ్ అంటే నెక్స్ట్ దాంట్లో లోపల డీసిల్టింగ్ అంతా చేసేసి మన ఎక్స్కవేషన్ చేసి దాని చెరువులోకి మళ్ళీ నీళ్ళు వచ్చేటటువంటిది అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఆ చెరువు ఇదైతే నెక్స్ట్ నాలా ద్వారా కానీ ఇదంతా థర్డ్ ఫేజ్లో వస్తుంది. ఇదంతా ఇంత విధ్వంసం ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఇదంతా 1 yearలో 2 yearsలో అవుతుంది నేను. బట్ ఒక లైన్లో పోవాలన్నమాట. మనం పోయే కొద్దీ మనకి చాలా దీంట్లో మనకి ఏది మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది కదా అని మనం ఒక అడుగు ఎప్పుడైనా కానీ పడేది ముందు ఒకటే అడుగు కదా. ఆ మొదటి అడుగు వేయాలి. ఆ తర్వాత అడుగులు ఆటోమేటిక్గా వెళ్తుంటాయి. అది మనం 10,000 అడుగులు వేయాలన్నా లేకపోతే ఎంత దూరం నడవాలన్నా కానీ కూడా బట్ మొదటి అడుగు అయితే పడాలి. అది హైడ్రా అనే దాన్ని దీని ఇన్స్టిట్యూషన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం క్రియేట్ చేసినప్పుడు ఆ మొదటి అడుగు పడ్డది. అడుగు నెక్స్ట్ అడుగు తీసుకెళ్తున్నారు. అందరం కూడా పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అందరూ కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నుంచి మనకి ఇది అనుకూలమైనటువంటి ఇది ఉంది. ఎవరు నాకు అసలు నేను ఆశ్చర్యపోయాను. ఎవరో పెద్ద ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరో 85 ఏళ్ళు పెద్ద ఆయన. మన ఫాదరు మా ఇంట్లో మేమంతా కలిసి ఉంటాం. మా ఫాదరు చెప్పారు, అరే ఎవరు వచ్చారా నీకోసం పెద్ద ఆయన అంటే ఎవరో తెలుసు అంటే తెలియదు వచ్చారు. ఏంటి విషయం అని అంటే కనుక ఆయన ఎక్కడో సోషల్ మీడియాలో ఆయన చూశాడంట. ఇది ఆయన చూసి ఆ కాలనీలో ఉంటాడంట. ఒక చిన్న 10 రూపాయల ఇది బొమ్మ తీసుకొచ్చాడు. ఇది ఉంటుంది కదా పిల్ల కాయిన్ అనమాట. దాంట్లో అమ్మవారిది ఇది ఉంది, మీకు రక్షణగా ఉండాలి బాబు అని చెప్పి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే పబ్లిక్ నుంచి ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు సో మనకి వీళ్ళందరూ ఎవరికో అందరూ మనం మంచి రైట్ థింకింగ్ వాళ్ళు మనల్ని మనం కాపాడుకోవాలన్నమాట. మనం అంటే మన భావితరాలని మనల్ని కాపాడుకుంటూ మన భావితరాలను మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చూడాలి. అంతేగాని ఎవరో కొంతమంది స్వార్థంగా వాళ్ళు ఆక్రమించుకోవటాలు లేదా వాళ్ళ కోసం మనం నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటే కనుక దెన్ డెఫినెట్గా మనం కూడా కల్పిట్స్మే అవుతాం అనమాట. కానీ ఇలాంటి సవాళ్ళు ముందున్నాయి. ఇలాంటి చర్యలు ముందు తీసుకోవాలన్నా ముందు అడుగు వేయాలన్నా పెద్ద తలకాయలు పైన ఉన్నాయి. మంత్రుల స్థాయిలో అవసరం ఉంటే గతంలో చేసిన వాళ్ళు ఎవరి తలకాయలు ఉన్నా ఎట్లున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా కనుక ఒక ఒపీనియన్ ఫామ్ అయితే కనుక అందరూ కూడా దానికి లోబరి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు పొద్దున మాట్లాడుతూ అన్నారు, మేము కూడా ఢిల్లీలో కూడా ఇట్లాంటి సిస్టమ్ ఒకటి అడగాలనుకున్నాం, ఎట్లా చేస్తున్నారని అడిగాను. అడిగితే అక్కడ కూడా ఈ మధ్య మనం చూసాం అక్కడ అనాథరైజ్ స్ట్రక్చర్స్లో అక్కడ చనిపోయారు పిల్లలు సివిల్ సర్వీసెస్ కోచింగ్. సో అట్లానే వైజాగ్ నుంచి కూడా ఏదో ఇట్లా డిమాండ్ ఏదో వచ్చినట్టు చూశాను పేపర్లో. అక్కడ కూడా హైడ్రా లాంటిదిగా. సో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లైక్ మనం ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక గ్రేహౌన్స్ ఒక SIB ఇవన్నీ కూడా అప్పుడు తయారైనాయి. మంచి ఇన్స్టిట్యూషన్స్. తర్వాత కంట్రీ అంతా అడాప్ట్ చేసింది. ఇప్పుడు హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే కార్పొరేషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ విత్ పవర్స్ ఇచ్చినారు. సో దాన్ని జాగ్రత్తగా వాడాలి, సెన్సిబుల్గా వాడాలి. అది మళ్ళీ ఏంటంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ రేపు ఎందుకు క్రియేట్ చేసాం అనేటటువంటి పరిస్థితి లేకుండా ప్రజల కోసం చేస్తున్న ఇన్స్టిట్యూషన్గా ఒకటి తయారు చేయాలి. ఒక బాధ్యత గల సిస్టమ్ని కూడా దీంట్లో తీసుకురావాలి.